హాయ్ హలో దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మీరు చూస్తున్నారు టీవీ 9. ఈ ఆగస్ట్ 7న కొరియన్ కనకరాజు ఫిలిం రిలీజ్ కాబోతోంది. ఆ ఫిలింకి సంబంధించిన స్టఫ్ ఏది రిలీజ్ అయినా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది మార్కెట్లో. మరి కొరియన్ కనకరాజు ఎలా ఉండబోతోంది, కనకరాజు కొరియన్ కనకరాజుగా ఎలా మారారు, వీరి గురించి తెలుసుకుందాం. సో మనతో పాటు ఫిలిం డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జర్నీ ఎలా సాగుతోంది? ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ హ్యాపీ అండి. అంటే ఐ మీన్ నాకు నచ్చిన కథలు చేస్తా ఉన్నా, నచ్చిన యాక్టర్స్తో పని చేస్తున్నా అండ్ వెరీ హ్యాపీ అండి ఇప్పటి వరకు. అండ్ కొరియన్ కనకరాజు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్రెసెంట్ అండ్ మీ వైపు నుంచి ఉండే ఒకే ఒక్క బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే, అందరికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు ఫిలింకి. గ్యాప్ ఎందుకు అంటే కథ సెట్ అవ్వడానికి అండ్ హీరో సెట్ అవ్వడానికి, ప్రొడక్షన్ హౌస్ ఐ మీన్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ బేసిక్గా ఎవరికైనా మూవీ బిగిన్ చేయడానికి కొన్ని ఉంటాయి. అలా నాకు కొద్దిగా కథ సెట్ అవ్వడానికి, కొద్దిగా స్క్రీన్ ప్లే అవి సెట్ అవ్వడానికి, కొద్దిగా నేను కాన్ఫిడెంట్గా అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ దాని తర్వాత ఓకే అనుకున్నప్పుడు హీరో డేట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి కదా. సో అండ్ మీరు స్టోరీ రాసే ముందు ఓ పర్టికులర్ హీరోని ఊహించుకొని రాస్తారా? అండ్ స్టోరీ రాసేసిన తర్వాత ఆ పర్టికులర్ హీరో కోసం సర్చింగ్ స్టార్ట్ చేస్తారా? యాక్చువల్గా కథ అనుకుంటానండి. కథ అనుకున్న తర్వాత ఇది ఎవరికి సూట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ అనుకున్న తర్వాత వరుణ్ తేజ్ గారికి ఆ కామెడీ టైమింగ్ F2 F3 ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. సో తనలో ఒక ఫన్ టైమింగ్ ఉంది. ఈ కథ తను చేస్తే చాలా బాగా రీచ్ అవుతుంది అని ఫీల్ అయ్యి కైండ్ ఆఫ్ ఈ కథ తనకి చెప్పడం జరిగింది. సో బేసిక్గా ఫస్ట్ కథ అనుకొని ఈ కథకి ఎవరు సూట్ అవుతారో ఆ యాక్టర్స్తో చేస్తూ ఉంటాను, ఆ హీరోస్తో. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా మల్టిపుల్ థింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే హారర్, కామెడీ, ఎవ్రీథింగ్ ఉండాలి ఎలిమెంట్స్ అని అంటారు. మీకు ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి? మీ ఫిలిమ్స్లో ఎక్కువగా ఏ కాంబినేషన్ ఉండడానికి చూస్తారు? నాది మోస్ట్లీ ఫన్ అండి. ఏ కథ ఏదైనా సరే త్రూ అవుట్ ఫన్ ఉండాలి, ఒక ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఒక కామెడీ ఉండాలి అనేది యాక్చువల్గా నమ్ముతాను. యాక్చువల్గా అదే రాస్తూ ఉంటాను. సో బేసిక్గా ఫన్ జానర్ చూడడానికి తీయడానికి కూడా నాకు ఇష్టం. వై నాట్ లవ్ స్టోరీస్? ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ తీయాలని అనిపించలేదా ఇప్పటి వరకు? ఎప్పుడు ఏదో అది రాలేదు. సో అంటే మనం ఏదైనా ఒక లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వేవే మనం రాస్తాము అని అంటూ ఉంటారు. సో మీరు ఎక్కువగా ఫుల్ అండ్ జాయ్ఫుల్ గా ఉంటారా? అందుకోసమనే ఎక్కువగా కామిక్? ఆ ఫుల్ ఫన్ ఎప్పుడూ ఉంటుంది నాలో కూడా. అండ్ నా చుట్టూరు క్యారెక్టర్స్ కూడా ఎవరైతే నా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారో కూడా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అబ్జర్వ్ చేసి ఆ క్యారెక్టర్స్ని సినిమాలో తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఫన్ ఎలిమెంట్ ఉండాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే చూస్ చేసుకొని చేస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు కొరియన్ కనకరాజు, అసలు వరుణ్ తేజ్ గారిని డిఫరెంట్ గా చూసినట్టు అనిపిస్తోంది ప్రీవియస్ ఫిలిమ్స్ తో చూస్తుంటే. అండ్ అండ్ వే ఆఫ్ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా ఈ క్యారెక్టరైజేషన్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా కనకరాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పెనుగొండలో ఒక చెక్క భజన ట్రూప్ నడుపుకునే క్యారెక్టర్. సో తను అనంతపూర్ యాస ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా అదొక పార్ట్. ఆఫ్టర్ తనకి ఒక కొరియన్ సోల్ పొసెస్ అయిన తర్వాత ఆ కొరియన్ మాట్లాడడం, తన ట్రాన్స్ఫార్మేషన్ ఏంటి అనేది దీంట్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో వరుణ్ తేజ్ గారు బేసిక్గా ఈ కనకరాజు క్యారెక్టర్కి కానీ ఈ కొరియన్ క్యారెక్టర్కి కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అండ్ దానికోసం కష్టపడ్డారు కూడా. అంటే కైండ్ ఆఫ్ ఇటుపక్క పెనుగొండ స్లాంగ్ నేర్చుకోవాలి, ఇటుపక్క కొరియన్ ఇది మాట్లాడాలి. సో రెండిటికి పెట్టి కష్టపడి చేశారు. అండ్ నార్మల్గా బ్యాక్డ్రాప్ విషయానికి వస్తే, నార్మల్ ఇటు సైడ్ ఏమైనా అంటే ఈజీగా అవ్వు ఉండొచ్చేమో, కంప్లీట్లీ డిఫరెంట్ కొరియన్ బ్యాక్డ్రాప్ అని అనేసి తీసుకొచ్చారు. సో దానిపై ఎంత హోంవర్క్ చేశారు? అండ్ డైలాగ్స్ విషయంలో కానీ, అండ్ అక్కడ లాంగ్వేజ్ మీరు కూడా నేర్చుకున్నారా కొంత? అక్కడ ట్రెడిషన్ కానీ? నేర్చుకోలేదండి, ఏదో చిన్న చిన్న వర్డ్స్ కంసామ్ మీద ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ తప్ప. అండ్ బేసిక్గా హీరో గారికి ఎవరైతే వరుణ్ గారికి కొరియన్ మాట్లాడాలి, ఇటువైపు నుంచి ఈ పెనుగొండ స్లాంగ్ కూడా మాట్లాడాలి. సో ట్యూటర్స్ని పెట్టుకొని తను ఈజీగా పిక్ చేశారు ఈ స్లాంగ్ కానీ ఈ డైలాగ్స్, కొరియన్ డైలాగ్స్ కూడా ఏ డైలాగ్స్ కావాలో అవన్నీ నేర్చుకొని తన ఓన్ దీంట్లో చెప్పారు. సో మొత్తం ఎన్ని డేస్ పట్టింది ఈ మూవీ? 74 days అండి. కోచింగ్ ఒక 2-3 days మ్యాక్సిమం.
2-3 డేస్ డేస్ లోనే లో పిక్ ఈజీగా చేశారు. క్యాచ్ యా చేశారు. యా యా సో అయితే ఆయన కొరియన్ వెబ్ సిరీస్ కూడా చూస్తా చూస్తారన్నమాట. ఉంటారు డెఫినెట్ గా ఓకే. అనుకుంటున్నా. సో మీరు కూడా దాని రిలేటెడేనా? ఈ కొరియన్ ఫ్యాంటసీ అంతా ఇలానే వచ్చిందా? లేదండి, యాక్చువల్ గా పెనుగొండలో కియా ఫ్యాక్టరీ ఉంది. హ్మ్. కియా ఫ్యాక్టరీ ఇట్స్ బిలాంగ్స్ టు కొరియా. సో ఆ కొరియన్ అక్కడ చాలా మంది కొరియన్స్ ఉండడం, వాళ్ళ హ్మ్. కల్చర్ అక్కడంతా ఉండడం, ఆ రూట్ ఐ మీన్ వాళ్ళక్కడ వాళ్ళకి మార్కెట్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఉండడం, ఒక పెనుగొండ లాంటి ఏరియాలో కొరియన్ ఇది ఉండడం చాలా ఫ్రెష్గా అనిపించింది. సో అక్కడి నుంచి ఐడియా స్టార్ట్ అయ్యి ఒక పెనుగొండలో ఒక క్యారెక్టర్ కనకరాజు క్యారెక్టర్కి ఎలా కొరియన్ గోస్ట్ పొసెస్ అయింది అనేది ఫ్రెష్ ఐడియా అని అనిపించింది. సో సో మీ రియల్ లైఫ్ లో కొరియన్ కనకరాజు క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? అతన్ని ఊహించుకుని ఏమైనా రాసారా? లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో వచ్చినట్టు హ్మ్. బలమైన కారణం ఉంటే తప్ప మందు తాగను అనేసి చిన్న చిన్న వాటికి తాగేస్తూ ఉంటాడు. సో ఇలాంటివంతా కూడా ఒక చిన్న ఫ్రెండ్స్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లోంచి తెచ్చి ఒక క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేసాం హీరో గారికి. యా అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ లో మేజర్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ సత్య గారిది. అవును అవును సో సత్య గారి కామెడీ టైమింగ్ మా అందరికీ తెలిసిన యా విషయం. యా మరి కొరియన్ కనకరాజులో ఆయన కామెడీ ఏ విధంగా చాలా ఉండబోతుంది? బాగా వచ్చిందండి. బేసిక్గా వరుణ్ గారికి సత్య మధ్య ఏదైతే ఆ కామెడీ పోర్షన్స్ ఉంటాయో అవి చాలా బాగా హిలేరియస్గా వచ్చాయి. అండ్ సత్య త్రూ అవుట్ ఫిల్మ్ ఉంటాడు. ఫస్ట్ హ్మ్. ఫస్ట్ ఏదైతే ఫస్ట్ 10 మినిట్స్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మొత్తం సినిమా 75 డేస్లో షూట్ చేస్తే 55 డేస్ సత్య ఉన్నాడు లొకేషన్లో. సో ఫుల్ ఫన్ ఈ కైండ్ ఆఫ్ థింగ్. యా సో వరుణ్ గారి కామెడీ టైమింగ్ ఆన్ స్క్రీన్ మేము చూసాం. ఆఫ్ స్క్రీన్ లో ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది? అండ్ సెట్స్ లో ఎలా ఉంటారు? చాలా బాగుంటారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కైండ్ ఆఫ్ ఇద్దరం లైక్ బ్రదర్స్ అని ఒక ఫీలింగ్. అంటే ఐ మీన్ బ్రదర్ లాగా చూస్తారు. అండ్ దెన్ చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్. అండ్ హ్మ్. చాలా ఇవి ఉన్నాయి కానీ అంటే కైండ్ ఆఫ్ యాక్షన్ పోర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కూడా చాలా ఫ్రీగా హ్యాపీగా జరిగింది షూటింగ్. యా సో స్టోరీ నెరేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఒక డైరెక్టర్ కి. అవును అవును. మరి హీరో దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ నెరేషన్ చేసినప్పుడు మ్మ్. వరుణ్ తేజ్ గారికి బాగా క్యాచీగా అనిపించిన పాయింట్ ఏంటి? అండ్ మీరు ఎక్సైట్ అయిన పాయింట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు? అదే అండి, బేసిక్గా ఏదైతే పెనుగొండలో ఉండే క్యారెక్టర్కి కనకరాజు క్యారెక్టర్ ఒక కొరియన్ సోల్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ సెటప్ మూవీలో కూడా. సో తనకి బేసిక్గా ఫస్ట్ వరుణ్ గారికి చెప్పగానే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది, ఒక కొరియన్ గోస్ట్ తనకి రావడం అనేది. సో అక్కడి నుంచి ఆ యాక్షన్ ఏంటి, వాళ్ళ కామెడీ ఏంటి, వాళ్ళ మధ్య ఒక కొరియన్ సోల్ వచ్చిన తర్వాత కనకరాజులో మార్పులు ఏంటి, తన స్టోరీ ఎలా డ్రైవ్ అయింది అనేది మూవీలో చూడాలి. బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ థింగ్ మీదే ఇద్దరం కూడా నమ్మాం, నేను వరుణ్ గారు. సో ఇది ఇంట్రెస్టింగ్గా వచ్చింది ఇప్పుడు యా మూవీలో. సో కమింగ్ టు ప్రొడ్యూసర్ విషయానికి వస్తే యా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్, ఫ్రీడమ్ ఇచ్చే ప్రొడ్యూసరా, బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా చాలా లేకపోతే ఫ్రెండ్లీ అండి. రిస్ట్రిక్టెడ్? యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో చేసాము. నా యువి క్రియేషన్స్లో దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం. ఓకే. సో రాజీవ్ రెడ్డి గారు సో కూడా ఈ లాంగ్ సినిమాలో అసోసియేషన్ యా ఉంది కాబట్టి యా యా యూ గెట్ మోర్ ఫ్రీడమ్ అన్నమాట. యా యా డెఫినెట్లీ డెఫినెట్లీ. సో వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది ఫిలిం సెట్స్ విషయంలో కానీ అండ్ రిమైనింగ్ యా అండి, బడ్జెట్ విషయం? ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఈ బడ్జెట్లో అనుకున్నాం. అనుకున్న తర్వాత కొరియాలో షూట్ చేయాలి. సో వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ షూట్ చేయడం. అయినా కూడా స్టోరీ బాగా రావాలి, విజువల్గా బాగుండాలి అనేసి కొరియాలో షూట్ చేసాం. అలానే కజకిస్తాన్లో కొన్ని యాక్షన్ పోర్షన్స్ కూడా తీసాం. సో ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఏమడిగినా చేశారండి డెఫినెట్గా. సో అందరూ కొరియా వెళ్ళి ఈ షూట్ అనేది కంప్లీట్ చేసుకుని యా యా వచ్చారు. సో 20 డేస్ ఎంత షూట్ ఉంటుంది ఈ చేసి పార్ట్ అంతా ఈ కొరియాలో? పార్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ కొరియా పోర్షనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఈ పెనుగొండ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొరియన్ పోర్షన్. అండ్ వరుణ్ తేజ్ గారి విషయానికి వస్తే ఆయన కొంచెం సెలెక్షన్, వే ఆఫ్ సెలెక్షన్, యా స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా యా డిఫరెంట్ గా అవును ఉంటుంది. అవును. అండ్ ఆయన వైపు నుంచి ఏమి క్వశ్చన్స్ రాలేదా? సో ఈ చేంజెస్ కానీ లేకపోతే స్క్రిప్ట్ మొత్తం లేదండి, చిన్న కంప్లీట్ చిన్నవి క్యాన్సిల్? ఇద్దరం మాట్లాడుకుంటా చేసాం. ఇద్దరం ఏదైనా అనిపించినా తను చెప్పేవాడు, నేను నాకు ఏదైనా అనిపించినా చెప్పేవాడిని. సో బేసిక్గా మూవీ అంతా కూడా ఒక డిస్కషన్, ఒక చిన్న ఫ్రెండ్లీ డిస్కషన్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లోనే. తనకి ఏదైనా అనిపించేవాడు చెప్పేవాడు, ఇది ఇంకేమన్నా అలా తీస్తే బాగుంటుందేమో అని. నేను కొద్దిగా ఇవి చెప్పేవాడిని, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు వరకు వర్క్ చేసిన హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? వరుణ్ తేజ్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఫిలిం ఉందని చెప్పి వరుణ్ తేజ్ గారు అలా అని కాదు. అంటున్నారా? వరుణ్ తేజ్ గారు చాలా మంచి యాక్టర్ బేసిక్గా. మ్మ్. అండ్ ఆ కొరియా ఈ పెనుగొండ ఇదంతా కూడా ఈ వేరియేషన్స్ అంతా కూడా ఈ మూవీలో చాలా బాగా చేశారు. యా అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారు? అండ్ కమింగ్ టు హీరోయిన్ విషయానికి వస్తే వై షీ అంటే ఏం చెప్తారు? రితికా నాయక్ ఎందుకంటే తను బేసిక్గా స్టోరీలో ఆ కొరియా మాట్లాడడం, తనకి ఆ కొరియా అన్న వాళ్ళ కల్చర్ అన్న చాలా ఇష్టం అనమాట.
సో ఆ అమ్మాయి ఫేస్ ఫీచర్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా ఆ కొరియన్ ఫీల్ ఉంటుంది. అండ్ తనకి పర్సనల్గా తన పర్సనల్ లైఫ్లో కూడా ఈ కొరియన్ సిరీస్లు తను మాట్లాడుతుంది. తను తను ఎప్పుడు నేను కలిసినప్పుడు సార్ నాకు కొరియా అంటే నాకు కూడా ఒక చిన్న మ్యాడ్నెస్ ఉంది అని తను చెప్పడం. సో కరెక్ట్గా ఈ మూవీలో సెట్ అయింది తను. సో ఎట్ ప్రెసెంట్ జెన్సీ కిడ్స్ అందరూ కూడా ఈ కొరియన్ సిరీసెస్ చూడడం అండ్ దానికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కనెక్ట్ చేసే పనిలో ఉన్నారు. క్యారెక్టర్ ఇంకా రిమైనింగ్ క్యారెక్టరైజేషన్స్ అనుకున్నట్టు సత్య తర్వాత మురళీధర్ గౌడ్ గారు సత్య father గా చేశారు. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సునీల్ గారు ఉన్నారు, మంచి ఫన్ క్యారెక్టర్. అండ్ బుల్లిరాజు తను ఆ రేవంత్ సంక్రాంతికి వస్తున్న తను ఒక పెద్ద వీటీవీ గణేష్ తనది పెద్ద క్యారెక్టర్. ఇలా ఫుల్ ఫన్ ఫిలిం కైండ్ ఆఫ్ సెటప్ అయితే ఉందండి మూవీలో. యా అండ్ అసలు ఎందుకు కనకరాజు ఐస్ బ్లూగా అయిపోతున్నాయి అండ్ వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ అనేది అదే అండి బేసిక్గా ఎప్పుడైతే కొరియన్ సోల్ పొసెస్ అవుతుందో పొసెస్ అయినప్పుడు ఆ బ్లూ ఐస్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నాయి. యా సో ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన స్టఫ్లో స్టోరీ అర్థమైపోతుంది. మరి ఆడియన్స్ ని థియేటర్లో ఎంగేజ్ చేయడానికి వాట్స్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్? అంటే ఏంటి కనెక్షన్ ఏంటి అసలు, ఎలా కొరియన్ గోస్ట్ కనకరాజు దీంట్లోకి వచ్చింది అండ్ అసలు రావడానికి రీజన్స్ ఏంటి, వచ్చిన తర్వాత కనకరాజు లైఫ్ ఎలా మారింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీ వేలో ఉంటాయి. అండ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హీరోయిన్ కి క్యారెక్టర్ హీరోయిన్ తన వైపు నుంచి తన రెస్పాన్స్ ఏ విధంగా ఉండింది? తనకి చాలా బాగా నచ్చింది. అంటే యాక్చువల్గా అదే నేను చెప్పినట్టు పర్సనల్గా కూడా తనకి ఆ కొరియా కల్చర్ అన్న ఈ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ ఈ బీటీఎస్ ఫ్యాన్ అవ్వడం, తనకు కొరియా ఎంతో కొంత రావడం తను ఈజీగా కనెక్ట్ అయింది క్యారెక్టర్కి. సో మీరు ఎంత నేర్చుకున్నారు? కొన్ని వర్డ్స్ అయినా వచ్చాయా? ఏదో కంసామ్ మీద ఏ మూవీలో ఏ ఉన్నాయో అలాంటివి. ఓకే. సో కంసా మీద వర్డ్ అనౌన్స్ చేసేటప్పుడు అండ్ ఆ సాంగ్ లిరికల్ అనౌన్స్ చేసేటప్పుడు తమన్ గారితో చెప్పేటప్పుడు కూడా మీ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇస్తావా అనే లైన్. సో ఎందుకు డిలే ఎక్కువైందా అనుకున్న దానికి? తర్వాత ఫన్ వేలో చేసింది తప్ప ఇంకేం లేదు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ మీన్ తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చింది తమన్ గారికి కూడా ఈ కొరియన్ సెటప్, ఈ కైండ్ ఆఫ్ రాయలసీమ సాంగ్ ఒకటి ఉంటుంది, ఈ కొరియన్ వర్డ్స్లో సాంగ్స్ ఉంటాయి. సో తను చేయడానికి కూడా వర్క్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి చాలా ఇదిగా చేశారు. యా అండ్ కొరియన్ లుక్ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఆ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత హౌ వరుణ్ తేజ్ గారు రీమోడల్ అయ్యారు అని అంటే ఏం చెప్తారు? వరుణ్ గారు ఈ మూవీ త్రూ అవుట్ కనకరాజ్ క్యారెక్టర్ కానీ కొరియన్ క్యారెక్టర్లో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా చాలా కథలో ఏదైతే అనుకున్నామో చాలా కాన్ఫిడెంట్గా చేశారు. అండ్ కొరియన్ ఏదైతే వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్ కూడా చాలా స్టైలైజ్డ్గా తనకి తను మారడం కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా బాగా జరిగింది. అంటే మీకు ఒక కామెడీ వే ఆఫ్ తీయడం ఇష్టము అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఫిలిమ్స్ లో కూడా మేము ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అండ్ అదర్ జోనర్ ఏమైనా ట్రై చేస్తున్నారా? కథ కొద్దిగా థ్రిల్ ఏదైనా సరే కామెడీ ఉండాలి బేసిక్గా. సో నేను కామెడీ ఉంటే నేను కాన్ఫిడెంట్గా చేయగలను అనేది నా ఇది. సో August 7th కి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉందా? సో ఆ పర్టికులర్ డేట్ అనడానికి August 7th అదేం లేదండి, బేసిక్గా రిలీజ్ ఆ టైంలో చేద్దాం అనుకొని. సో ఈ కొరియన్ కనకరాజు ఫిలిం చూసే ఆడియన్స్కి అసలు ఏమేమి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి? మీ వైపు నుంచి మీరు ఇచ్చే పుష్ ఏంటి ఆడియన్స్ని థియేటర్స్ దాకా రప్పించడానికి? అండ్ బేసిక్గా ఫస్ట్ వరుణ్ తేజ్ గారు అండి. వరుణ్ తేజ్ గారి క్యారెక్టరైజేషన్ అంతా త్రూ అవుట్ కనకరాజు కానీ ఆ కొరియన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ సత్య కామెడీ, వరుణ్ గారికి సత్యకి మధ్య కెమిస్ట్రీ, ఆ కామెడీ. అండ్ రితికా నాయక్ తన క్యారెక్టరైజేషన్ కానీ వీళ్ళంతా ఎవరైతే సెటప్ ఉందో త్రూ అవుట్ ఫన్ ఫిల్మ్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? అకార్డింగ్ టు ద వర్క్ అయినా పర్సనల్గా అయినా ఎనీథింగ్. లెసన్ అంటే ఏం లేదు, ప్రతి మూవీ ఒక లెసనే. అంటే కైండ్ ఆఫ్ దాన్ని మనం తీసే విధానం బట్టి ప్రతి మూవీ ఒక లెసనే. దాంట్లో ఎందుకు బాగాలేదు అనేది నేర్చుకుంటాం, ఒకవేళ ఎందుకు బాగుందంటే ఎలా వర్కౌట్ అయింది అనేది చూసుకుంటాం, ఈ కైండ్ ఆఫ్ థింగ్. కొరియన్ కనకరాజు ఫిలిం చూసిన ఆడియన్స్ ఏ ఫీల్ తో బయటకు వస్తారు? ఫుల్ ఎంటర్టైన్డ్, కైండ్ ఆఫ్ నవ్వుకున్నాం, చాలా చాలా హిలేరియస్ గా ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్.
అన్న ఇప్పుడు మూవీస్‌ని చూడ్డానికి థియేటర్ దాకా రావడానికి ఆడియన్స్ తీసుకురావడానికి చాలా కష్టమవుతోంది. మీ వైపు నుంచి మీరు ఎలాంటి పుష్ చేస్తున్నారు? అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది మొన్నే 3 days బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చేయబోతున్నాం, జాతర సాంగ్. రాసా గుమ్మడి అనే సాంగ్ మంచి మాస్ కైండ్ ఆఫ్ సాంగ్. తమన్ గారి సాంగ్ ఎలా ఇది ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్. అండ్ మేము కొరియాలో షూట్ చేసిన ఇంకొక సాంగ్ ఉంది, అది రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ట్రైలర్లు ఇవన్నీ కూడా ఫుల్ హిలేరియస్గా ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. రిమైనింగ్ టెక్నికల్ టీమ్ అండ్ సాంగ్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? మనోజ్ అండి డిఓపి, తను చాలా బాగా చేశాడు. యంగ్ ఫెలో, చాలా బాగా చేశాడు. విజువల్ కొరియన్ విజువల్ కానీ అనంతపూర్ విజువల్స్ కానీ చాలా బాగా తీశాడు. ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వం అని, తన ఫస్ట్ ఫిలిం. బట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిలాగా సెట్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అన్ని కూడా చాలా బాగా చేశాడు. ఈ కైండ్ ఆఫ్ జార్ అవన్నీ కూడా తనే డిజైన్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా కూడా. ఎడిటర్ సత్య అని, తను పర్ఫెక్ట్ లెంత్ కట్ చేస్తున్నాడు. అసలు ఏంటి ఈ జార్ డిజైన్ కి ఏమన్నా స్పెషల్ థింగ్ ఉందా లేకపోతే కొరియన్ జార్. సో అక్కడి నుంచి ఎలా పెనుగొండకు వచ్చింది, ఏం జరిగింది, ఆ కొరియన్ సోల్ పొసెస్ అవ్వడానికి ఏంటి రీజన్, మెయిన్ టర్న్స్ అండ్ ట్విస్ట్ అంతా కూడా ఈ జార్కి రిలేటెడ్ గానే ఉంటుంది. సో కామెడీ టైమింగ్ మేము F2లో అలా చూసాము వరుణ్ తేజ్ గారిది. ఎగ్జాక్ట్ గా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా? అంతకు మించి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, చాలా బాగా వచ్చింది. F2 F3లో కంపారిజన్ కాదు కానీ చాలా హిలేరియస్ గా వరుణ్ గారి యాక్టింగ్, నేను బేసిక్గా F2 F3లోనే చూసి ఆ ఫన్ టైమింగ్ చాలా బాగుంది అని అనుకున్నాను. దాని తర్వాత కథ అనుకోవడం అండ్ వరుణ్ గారు కూడా ఈ స్పేస్ లోనే మూవీ చూడడం, అంటే ఒక ఎంటర్టైనింగ్ గా నెక్స్ట్ చెయ్యాలి అనేది, అండ్ కరెక్ట్ జెల్ అయ్యి సెట్ అయింది. మీరు అన్నట్టు అది కూడా ఉండాలి. హీరో కూడా నెక్స్ట్ ఆ రిలేటెడ్ జోనర్ లో చేయాలి అని ఉండడం, సేమ్ థింగ్ ఎట్ ద సేమ్ టైం మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడం. సో ఆయన కూడా నెక్స్ట్ కమింగ్ ఈ జోనర్ లో చేద్దామని అనుకున్నప్పుడు మీరు అప్రోచ్ అయ్యారు. కరెక్ట్ అండి. నాకు ఇలా వరుణ్ గారు ఒక ఫన్ ఫిల్మ్, ఒక ఎంటర్టైనింగ్ ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. ఇట్లాగే ఏమన్నా కథ ఉందా అంటే అప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఫస్ట్ మీటింగ్ లోనే హీ లైక్డ్ ఇట్. సో అదర్ దాన్ వరుణ్ తేజ్, ఇన్ కేస్ ఆ టైంలో ఆయన ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉంటే, అదర్ దాన్ వరుణ్ తేజ్ మీ మైండ్ లో ఎవరున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు వరుణ్ గారు చేసిన తర్వాత. అండ్ అప్పుడు అనుకున్నప్పుడు వరుణ్ గారే అనుకొని కథ చెప్పడం జరిగింది. తనకి ఇమీడియట్ గా నచ్చడంతో ఇంక స్టార్ట్ అయిపోయింది. అండ్ రాసేటప్పుడు ఒక థింగ్ మనం ఇమాజినేషన్ వరల్డ్ లో ఉంటాం, అండ్ ఎగ్జిక్యూషన్ టైంలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయని డైరెక్టర్స్ అంటూ ఉంటారు. సో అలాంటి థింగ్ ఏమైనా కొరియన్ కనకరాజ్లో జరిగిందా? చాలా జరిగినాయండి. కైండ్ ఆఫ్ ఇప్పుడు సత్య హీరో వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు. డైలాగ్స్, లొకేషన్లు, ఇంకా ఇదేదన్నా బెటర్ చేయగలమా, ఇంకా ఏదన్నా ఫన్ వేలో చెప్పగలమా అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఆ బెటర్మెంట్స్తో చేయడం జరిగింది. అండ్ ఏదైతే అనుకున్నానో స్క్రిప్ట్ రాసేటప్పుడే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఈ సీన్ వర్కౌట్ అవ్వాలంటే అనేది, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. డాన్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, మరి మీరు డాన్స్ స్టెప్లు వేపించారా వరుణ్ గారితో? అండి, అది ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవ్వబోయేది ఫుల్ మాస్ బీట్స్ తో మంచి స్టెప్స్ వేశారు. ఈ కంసావతి సాంగ్ కంస మీద సాంగ్, సో ఈ కంస మీద సాంగ్ లైన్ ఎలా వచ్చింది? నిజంగా కొరియన్ వర్డ్, ఈ వర్డ్ ని ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అంటే ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది సాంగ్ ముందు కంసామ్నిదా అంటది. అంటే ఏంటి అని అంటే హీరో ఇట్లాగ థ్యాంక్స్ అని అర్థం అనే దీంట్లో చెప్తుంది అమ్మాయి. ఆ చెప్పిన తర్వాత ఆ సాంగ్ ఆ హుక్ వర్డ్ గా కంసామ్నిదా పెట్టుకొని దాని మీద సాంగ్ చేద్దాం అనే దీంట్లో సాంగ్ చేసాం. అండ్ నెక్స్ట్ సాంగ్ సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం అంతా కూడా. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతోంది అండ్ దాంట్లో ఎలా పర్ఫార్మ్ చేశారు? అదే రాసా కుమారి ఆ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు ఎల్లుండి సండే. సో మంచి మాస్ బీట్, అనంతపూర్ ఆ కైండ్ ఆఫ్ ఏరియా, ఆ ఊర్లో జరిగే ఆ మాస్ ఏదైతే ఉంటుందో ఒక జాతర కైండ్ ఆఫ్ సెటప్లో జరిగే సాంగ్ అండి. మంచి ఫాస్ట్ బీట్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉండే సాంగ్. సో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సర్ప్రైజ్లే అండి మూవీ. మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి త్రూ అవుట్. ఒక ఎవ్రీ 15 to 20 minutes ఒక మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఉంటాయి. సో ఏ జోనర్ ఆఫ్ మూవీ అంటే ఏం చెప్తారు? కొరియన్ కనకరాజ్ ఫన్ అండి, ఫన్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి కూడా అండ్ లాస్ట్ వరకు కూడా కామెడీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్. సో ఒక చిన్న ర్యాపిడ్ వైర్ తో కంక్లూడ్ చేద్దాం. సెట్స్ లో జోకులు వేసి ఎక్కువగా నవ్వించేది ఎవరు?
వరుణ్ గారు వరుణ్ గారు. గారు సత్య. మ్మ్. Yeah. సో వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ ఎలాగో ఫిలిం లో చూస్తూ అవును, ఉంటాం. అవును. అదర్ దాన్ దీస్ టూ ఇంకా ఎవరైనా సెట్స్ లో హడావిడిగా హంగామా చేసే వాళ్ళు ఎవరున్నారు? హడావిడిగా అంటే వీళ్ళిద్దరే అండి మెయిన్. వీళ్ళిద్దరేనా? ఓకే. సెట్ లో ఎవరికి కోపం తొందరగా వస్తుంది? కోపమా? కుంపదీసి మీకే వస్తుందా? కొన్ని విషయాలు మ్మ్. జరిగినప్పుడు మ్మ్. ఏదన్నా అనుకున్నట్టు రియాక్ట్ జరిగినప్పుడు అవుతారా కొద్దిగా ఇమీడియట్ గా? అంత కోపం రాదు. ఓకే, ఏదో తిట్టినట్టు ఫేస్ పెట్టినా కూడా అర్థం అయిపోద్ది. సో ఎవరైనా అంతలా ఇరిటేట్ చేశారా డైలాగ్స్ ఎవరు విషయంలో లేరు, మర్చిపోయి? ఎవరు లేరు. మెయిన్లీ ఏవో చిన్న చిన్న కైండ్ ఆఫ్ సెట్ ఈ కైండ్ ఆఫ్ థింగే కానీ మెయిన్ యాక్టర్స్ ద్వారా నుంచి ఏం ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ కామెడీ బ్యాక్ డ్రాపే కాబట్టి ఎప్పుడు ఫన్నే ఉండుంటుంది యా sets లో. డెఫినెట్ గా అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం. కెమెరా ముందు యాక్టింగ్ చేయడం కష్టమా లేక కెమెరా వెనక ఉండి డైరెక్షన్ చేయడం కష్టమా? నాకైతే కెమెరా వెనకుండి డైరెక్షన్ చేయడమే ఇష్టం. సో ఎలా కెమెరా ముందు యాక్ట్ చేయడం కష్టం. ఎప్పుడైనా ట్రై చేస్తారా? మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా వాళ్ళు ఆ పర్టికులర్ సీన్ ని పర్ఫామ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. చేస్తా కానీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొద్దిగా ఇదైపోతాను. అండ్ దెన్ ఇప్పుడు ఈ ప్రోమోలకి వాటికి నన్ను కూడా వాడుతున్నారు. సో కొద్దిగా ఇబ్బందిగానే చేస్తా ఉన్నా. ఓకే. వ్యక్తిగతంగా మీకు బాగా నచ్చిన సినిమా జోనర్ ఏది? కామెడీయా లేక యాక్షనా? కామెడీ అండి, కామెడీ. కామెడీ ఎనీ టైం కామెడీ. కామెడీతో ఇంకొక జోనర్ మిక్స్ చేసి వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా. అవును అవును సో కరెక్ట్. కామెడీ ఐదర్ అనేది ఒక లైన్ లో ఉంటది, మెయిన్ కామెడీ లైన్ మాత్రం ఉంటది. మెయిన్ లైన్. అండ్ కొరియన్ కనకరాజు సినిమా గురించి ఒక్క మాటలో ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఫుల్ 7th ఆగస్ట్ 7th నుంచి ఫుల్ హిలేరియస్ గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మంచి నవ్వుకునే సినిమా ఫస్ట్ ఎండ్. సో ఎంటర్టైన్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ Thank ది you. బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా చాలా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమ్ సమీర్. కమ్ కమ్ సమీర్. సో చూసారు కదా, ఆగస్ట్ 7th ఈ ఫిలిం రిలీజ్ అవబోతోంది కొరియన్ కనకరాజు. విత్ ఫుల్ ఆన్ ఫన్తో థియేటర్స్లో మీరు ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తారు అని అంటున్నారు. సో లెట్స్ మీట్ ఆన్ ఆగస్ట్ 7th ఆన్ థియేటర్స్ ఓన్లీ. చూస్తూనే ఉండండి TV9.